తర్వాత ఫ్లూయెన్సీ వచ్చేస్తుంది. అద్భుతంగా ఇన్ని శాఖల్ని తన భుజం మీద పెట్టుకుని ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్ కూడా, డైరెక్టరు, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, హీరో, డైరెక్షన్, ప్రొడ్యూసర్. సో ఇన్ని శాఖలు చేయటం అనేది చాలా గొప్ప విషయం. సో రమేష్ ఉప్పు గారు ఇదివరకు మనం కలిసాం మా విజయ రంగరాజు గారు కానీ, దీంట్లో యాక్ట్ చేసిన మా సమ్మేట గాంధీ గారు, ఇక ఇక్కడ హీరో గారు ఉన్నారు, ఇటు సమ్మేట గాంధీ గారు ఉన్నారు. వీరిద్దరి కోసమైనా మనం రావాలి, మాట్లాడాలి అని చెప్తే ఆయన చేసిన తాత పాట చాలా బ్రహ్మాండంగా ఉంది. అతని పాట చాలా న్యాచురల్గా ఉంది, సినిమాటిక్గా లేకుండా చాలా న్యాచురల్గా తీశారు. అలాగే వాళ్ళు మాస్ ఉంది. ఆయనతోటి యాక్ట్ చేసిన హీరోయిన్ ఇక్కడెక్కడ ఉండాలి, మేము పల్లవి గారు, లావణ్య రెడ్డి గారు. ఈవెన్ ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నాం కానీ వద్దంటే ఇక్కడే ఉంటాను నేను అనేది. సో వెరీ గుడ్ యాక్ట్రెస్. అలాగే మా సమ్మేట గాంధీ గారు, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మా సోదరుడు దిల్ రమేష్ గారు. ఇక్కడ చాలా సంవత్సరాలు అయింది మేము ఇద్దరం ఇక్కడ రావటం, కలవటం ఇతను చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే మా సముద్ర గారు, డైరెక్టర్ కమ్, యాక్టర్ కమ్, ఇంకా చాలా ఉన్నాయి. అలాగే ఆశీర్వదించడానికి వచ్చిన నాగ మహేష్ గారు, అలాగే జూనియర్ రాఘవేంద్ర గారు, విఎన్ ఆదిత్య గారు. ఇలాగే నేను చెప్పా ఇప్పుడే సముద్ర గారితో, నేను ఏదో సినిమా చూశానండి మొన్న, మీద ఒక బిట్టు ఉంటుంది, నేను బాలయ్యకి వారసుడిని అది ఏదైనా మీసాలు తెప్పి చేస్తే అలా కంటిన్యూ అయిపోతే అద్భుతం. భాగ్యరాజలాగా ఆయన డైరెక్షన్లో అద్భుతాలు చేశాడు. ఇప్పుడు ఏంటో కొంచెం చిన్న గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే యాక్టర్ కమ్ డైరెక్టర్ భాగ్యరాజ గారి లాగా. అలాగే విఎన్ ఆదిత్య గారు ఏంటంటే ఏదన్నా ఒకటి ఫస్ట్ నుంచి చూస్తూనే ఉంటాం, సౌమ్యుడు ఆయన. ఏదన్నా దర్శకులు రాఘవేంద్ర గారి దగ్గర ఉండిపోయారు, అలాగా అలా ఉండిపోయారు. అక్కడ ఆయన బయటకు వస్తే మళ్ళీ అద్భుతమైన సినిమాలు మళ్ళీ ముందుకు వస్తాయి. ముఖ్యంగా ఏంటంటే సమ్మేట గాంధీ గారు అంటే మాకందరికీ, మా కళాకారులందరికీ అన్నయ్యలు అంటాడు, మాకందరికీ ఒక గురువు. ఎందుకంటే స్టేజ్ తల్లిపాలు తాగి, అంటే స్టేజ్ ఆర్టిస్ట్ అంటే తల్లిపాలు తాగి వచ్చిన వాళ్ళు, మిగతా వాళ్ళందరూ డబ్బా పాలు తాగి వచ్చిన వాళ్ళే. ఎందుకంటే ఇక్కడ పలికే భావాలు, ఆయన పాడిన పాట కానీ, బాలయ్య బాబు గారు ఆయన పాడుతుంటే అలాగా చూస్తూనే ఉన్నాడు. అలాగే ఆయన ఇంకా అద్భుతమైన నటులు, వారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ టీం అందరినీ ఆశీర్వదించడానికి, సినిమాలో నటించకపోయినా చాలా మంది వచ్చారు. అలాగే మా కృష్ణసాయి గారు ఇక్కడ ఎక్కడ ఉండాలి, వారు కూడా అద్భుతంగా మరి ఉన్నారు. అక్కడ ఉన్నారు, రండి. కృష్ణసాయి గారు ఉన్నారు, మంచి వ్యక్తి ఆయన. మేము కూడా చాలాసార్లు వారితో ట్రావెల్ చేసాం. నేనేంటంటే సింగపూర్లో ఉన్నారనుకున్నా, ఇదేంటి సడన్గా ఇక్కడ కనపడ్డారనుకుంటా, వచ్చేసారంట. సో సినిమాలో ఆద్యంతం ఆయన ఇంతకుముందు చెప్పారు, ఈ సినిమాకి మేము చిన్న సినిమా అయినా సరే మేము సపోర్ట్ చేస్తామని చెప్పి. వీరికి, రమేష్ ఉప్పు గారికి అద్భుతమైన సహకారం ఇవ్వడానికి చాలామంది ఉన్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించి వారికి అద్భుతంగా, వారి బ్యానర్కి కానీ వారికి కానీ ఏంటంటే అన్నీ పెట్టాడు ఆయన, మసాలాలన్నీ. జ్యోతిలక్ష్మి, జయమాలిని అన్నారు, వాళ్ళు ఎవరో ఇక్కడ తెలియదు నాకు, వాళ్ళ పేర్లు తెలియవు, క్షమించాలి. అందరూ బాగా ఈ సినిమాకి మొత్తం అద్భుతంగా చేశారు. ఫైట్స్ బాగా చేశారు మీరు, కాబట్టి సెంటిమెంట్ ఉంది దీంట్లో. సో అన్ని రకాలుగా ఒక మంచి సినిమా. ఇటువంటి సినిమాల్ని మనం ఆదరించాలి. కాబట్టి మీరందరూ నిండు మనసుతోటి వారి టీంని, హీరోని, ఇక్కడ ఉన్నటువంటి నటీనటుల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ భగవంతుడు లక్ష్మీనరసింహస్వామి మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, డబ్బులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మా నిర్మాత, దర్శకులు, హీరో రమేష్ గారికి, అలాగే మా సమ్మేట గాంధీ గారు 100 సార్లు మెసేజ్ పెట్టేవారు ఆయన. పాపం ఆయన మీరు వస్తున్నారా రావట్లేదని. వచ్చాం, ఇంతమందిని కలిసాం, చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. సో ఇలాంటి సినిమాలు మంచి తీయండి. ఈసారి చేస్తే మన ఇద్దరం కలిసి చేస్తాం, మంచి సినిమా చేద్దాం. సో ఇది హిట్ అయిన వెంటనే మీరు మొదలు పెట్టేస్తారు మళ్ళీ. సో అలాగే వీరికి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.